ఈరోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురికి హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారని అన్నారు. గత కొంతకాలంగా ప్రమోషన్స్ గురించి ఎదురుచూస్తున్న హెడ్ కానిస్టేబుల్స్ కు ఏఎస్ఐలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఎన్నో విపత్కర పరిస్థితులలో తమ విధులను సక్రమంగా నిర్వహించి సుదీర్ఘ సర్వీసులో ఎలాంటి రిమార్కు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందడం సంతోషంగా ఉందని, ఏఎస్ఐలుగా పదోన్నతి పొందడంలో బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా 4871 కేసెస్ రిపోర్ట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లో కంపారిజన్ మీరు చూస్తారు, ఇవన్నీ 23లో మర్డర్స్ 26 అయితే 24 28 అయినాయి. అట్లా మీకు అన్నీ కూడా ఫిగర్స్ ఉన్నాయండి. కొన్ని హెడ్స్లో పెరిగినాయి, కొన్ని హెడ్స్లో తగ్గినాయి. ఎనీవే మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడ కూడా ఏ ఇష్యూ అయినా కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాకా మనం జరిగిన అన్ని అంశాల మీద, జరిగిన కేసులు అన్నిటి మీద కూడా మీకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే టోటల్గా కేసెస్ రిపోర్టెడ్ 23లో 4187 అయితే 24లో 4871 కేసెస్, 14% ఇంక్రీజ్ అయ్యి. దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్లు ఇంక్రీజ్ అయితే అది క్రైమ్ పెరిగినట్టు కాదు. ఎఫ్ఐఆర్లు అనేది ఇప్పుడు మేము ఎవ్రీ కంప్లైంట్ మీద ఇమీడియట్గా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నిజమా కాదా ఇన్వెస్టిగేషన్లో తెలియదని ఎవరికి కూడా స్కోప్ ఇవ్వకుండా ఏదైతే కాగ్నైజబుల్ కేసు కంప్లైంట్ రాదని ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలి. దాంట్లో ఎక్కడ కూడా విమర్శలు కాకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు చేసే విధంగా మేము అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము. పబ్లిక్ కూడా ఫ్రీగా ఎంత ఇంపార్టెంట్ ఇది మాత్రము. దీని మీద ఇప్పుడు ఒక భరోసా సెంటర్ ఎనీ పోక్సో కేసులో ఫుల్ ప్లేడ్జ్డ్గా అక్కడ ఒక అడ్వకేట్ ఉండి భరోసా సెంటర్కి ఎవ్రీ పోక్సో కేసు రాగానే ఫస్ట్ భరోసా సెంటర్ తీసుకుని అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేట్మెంట్ సరిగ్గా చెప్పరు, భయం ఉంటుంది కాబట్టి భరోసా సెంటర్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచే ప్రాసెస్ 164 కూడా ఇప్పుడు 164 కూడా కోర్టు పోకుండా భరోసా సెంటర్ ద్వారానే ఆన్లైన్లోనే చేసే విధంగా కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఎందుకంటే విక్టిమ్స్ ఇప్పుడు పోక్సో కేసులో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలందరూ కూడా వాడు కోర్టుకు పోతే భయపడతారు. మ్యాక్సిమం కేసులన్నీ కూడా డిటెక్ట్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తున్నాం. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అవన్నీ కూడా కాని కేసులు కూడా పెండింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము 25 వచ్చినప్పుడు కూడా వాటన్నిటి కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రాపర్టీ రికవరీ పర్సంటేజ్ కూడా మనకి టోటల్గా 23లో 2,19,95,000 ప్రాపర్టీ పోతే 24లో 3,36,054 lakhs పోయినాయి. తర్వాత మనం రికవరీ పోయిన సంవత్సరం 75,89,000 అయితే రికవరీ 1,22 lakhs రికవరీ కూడా ఈ సంవత్సరం పోయిన వాటిలో రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్షన్ కూడా మీకు అన్ని కూడా క్లియర్ దీంట్లో వేయడం జరిగింది. టేక్ మాల్లో ఒక కేసు ఉంది, ఇంకోటి టేక్ మాల్ శంకరంపేట 6లో ఈ మొన్నైనా డబుల్ మర్డర్ కేసెస్ కూడా ఒక 10 రోజుల్లో 2 కేసులు అయినాయి కదా శంకరంపేట 6లో. కాబట్టి ఆ 164 స్టేట్మెంట్ కూడా భరోసా సెంటర్లో ఉంటే ఆన్లైన్లోనే మేజిస్ట్రేట్ రికార్డ్ చేసే విధంగా మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అదేవిధంగా మేము చేస్తున్నాం. భరోసా కేసు మన ఈ పోక్సో కేసులు ఎక్కువ మనకు అన్ని రిపోర్ట్ అయినాయి, ఎక్కువ పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ రిపోర్ట్ అయినాయి. వాటి అన్నింటిలో కూడా ప్రాపర్గా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. తర్వాత మర్డర్ ఫర్ మన డౌరీ మర్డర్ కేసులు ఏం కాలేదు. తర్వాత డౌరీ డెత్స్ 23లో 5 అయితే 4 అయితే 4 అయితే